స్ట్రెస్ పడుతుంది. ఒకసారి మీకు మీరు రిలాక్స్ చేయండి. ఓకే, స్లోలీ ఓకే రైస్. ఎంతమంది డ్రాయింగ్ అనేది ఇష్టం? అందరికి ఇష్టం. డ్రాయింగ్, వాట్ ఈస్ డ్రాయింగ్? ఎవరైనా ఎక్కడ చిత్రిస్తారు? ఈజ్ డ్రాయింగ్ డిఫరెంట్ ఫ్రమ్ పెయింటింగ్? పెయింటింగ్ డ్రాయింగ్ ఒకటేనా? No, different. పెయింటింగ్ డ్రాయింగ్ టూల్స్ ఏం వాడతారు? Pencil, paper, color pencils. పెయింటింగ్ టూల్స్ ఏం వాడతారు? Next. సో కలర్ వేయడానికి మనం దేని యూజ్ చేస్తాం? పెయింటింగ్. సో ఇవాళ మన టాపిక్ సింపుల్గా పెయింటింగ్. 3 స్టెప్స్లో ఈజీగా ఎలా వేయాలనేది మనం చూద్దాం. ఓకే, సో 3 స్టెప్స్ ఈజీగా ఎలా వేద్దాం? స్టెప్ 1, అందరికి జామెట్రిక్ షేప్స్ తెలుసు కదా. సో సింపుల్గా మనం 2 ప్యారలల్ లైన్స్ డ్రా చేస్తాం. 2 ప్యారలల్ లైన్స్, ఇక్కడ చిన్నగా ఒక ఓవెల్ షేప్. బేసిక్ ఎలిమెంటరీ బాడీ హెడ్ స్ట్రక్చర్. ఓకే, స్టెప్ 2, దీనికి కొంచెం మోడిఫికేషన్ చేద్దాం. బాడీ స్ట్రక్చర్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయడానికి స్టెప్ 2లో చెప్తున్నాం. స్టెప్ 2లో మనం పూర్తి బాడీ స్ట్రక్చర్ చేసుకుంటాం. సేమ్ ప్యారలల్ లైన్స్ గీయాలి. సేమ్ ప్యారలల్ లైన్స్, కొంచెం డిజిటల్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అండ్ హోల్ షేప్ ఏం చేస్తున్నాం? హెడ్ కదా, సో పూర్తిగా ఇలా ఆ షేప్ వచ్చే వరకు ఇలా క్లోజ్ చేస్తాం. ఇలా so this is the body of the painting set. This one final coloring है, step 3 मतलब detailing చేసి షేడింగ్స్. కలరింగ్స్ ఎట్లా అంటే వాటర్ కలర్స్ అయినా లేకపోతే పోస్టర్ కలర్స్, యాక్రిలిక్ కలర్స్ ఏదైనా యూజ్ చేయాలి. దాంట్లో షేడింగ్స్ వచ్చేటట్టుగా ఇక్కడ మనకి హెడ్ అనేది ఉంటుంది. హెడ్లో మనకు ఆ షేడింగ్స్ అనేవి తెలియాలి. అది ఎందుకంటే మనం బ్రషెస్ లాగా కనబడాలి కాబట్టి ఆ షేడింగ్స్ అనేది రావాలి. స్టెప్ 3, parallel lines. Two words. अब रेस्ट అనేది ఇలా కడవల
దీని ఏమంటారు? రౌండ్ బ్రషా? రౌండ్ బ్రషే కదా? అవును. ఓకే, రౌండ్ బ్రష్. దీన్ని మనం కలరింగ్ చేయాలి షేడింగ్స్తో పాటు. సో బేసిక్గా మనం ఏదైనా పెయింటింగ్ బ్రష్ చూసినప్పుడు వుడ్ కలర్ ఉంటుంది మ్యాక్సిమం. సో ఆ వుడ్ షేడింగ్ కోసం బ్రౌన్ ఎల్లో అని కలపండి, లేకపోతే బ్రౌన్ White. బ్లాక్ అని కలపండి, డార్క్ కోసం అది మీరు షేడింగ్స్ అనేది వేయాలి. బ్రష్ హెయిర్ అనేది ఏ కలర్ అయినా ఉండొచ్చు. కొన్ని కంపెనీస్ కొన్ని కలర్స్ ఇస్తూ ఉంటారు. సో మనం ఇక్కడ లైట్ బ్లూ వాడతాం. ఇక్కడ షేడింగ్స్ రావడానికి సింపుల్గా లైన్స్ లాగా చేస్తున్నాం ఆ బ్రష్ అని కలవడానికి. హెడ్ ఇక్కడ మెటాలిక్ టెక్స్చర్ రావాలి. సో దానికోసం మీరు బ్లాక్ అండ్ వైట్ ఏదైనా బట్టి ఆ మెటాలిక్ టెక్స్చర్ రావాలి, అది కలుపుకోవాలి కలర్. ఇలా లాస్ట్కి అవుట్లైనింగ్ తీసుకుంటే మనకి ఫైనల్గా పెయింటింగ్ బ్రష్ అనేది వస్తుంది. పెయింటింగ్ బ్రష్ పెయింటింగ్ బ్రష్ మనకి చాలా రకాలుగా ఉంటాయి. టైప్స్ ఆఫ్ పెయింటింగ్ బ్రష్. ఫ్లాట్ బ్రష్ అని ఉంటుంది, పాయింట్ బ్రష్ అని ఉంటుంది, మాప్ బ్రష్ అని ఉంటుంది, బ్రైట్ బ్రష్ అని ఉంటుంది, యాంగిల్ షిఫ్టర్ బ్రష్ అని ఉంటుంది. చాలా రకాలు ఉన్నాయి. సో మీరు అందరూ పెయింటింగ్ బ్రష్ అనేది ప్రాక్టికల్గా ఇది రౌండ్ బ్రష్ అంటుంది, రౌండ్ బ్రష్. సో ఇది వుడెన్తో తయారై ఉంటుంది. నార్మల్గా చిన్న చిన్న కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, మన రియల్ కంపెనీస్ ఇది మెటాలిక్ స్ట్రక్చర్ రావాలి. బ్లాక్ అండ్ వైట్ వేసుకున్నా కానీ అంత యాష్ కలర్ వస్తుంది. దానికి మీరు మళ్ళీ వైట్ షేడింగ్స్ ఇస్తే ఆ మెటల్ బెటర్ కలర్ వస్తుంది. ఇది క్రాస్ హెయిర్. ఈ హెయిర్ అనేది ఏ కలర్ అయినా ఉంటుంది, అది మీ ఇష్టం. కానీ మనకి ఏంటంటే ఇట్లా హెయిర్ స్ట్రక్చర్ లాగా రావాలి. సో మనం అలా సో చార్ట్ రిప్రజెంటేషన్ బట్టి నాకంటే బాగా మీరు చేసుకొని రండి. ఎవరైతే బాగా చేసుకోమంటారో వాళ్ళకి నేను